ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవలో నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతి కట్టుకొనవలెను. అవి నీ కనుల నడుమ బాసికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఈ 6వ అధ్యాయంలో 5వ వచనం ఏదైతే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో లేదా పూర్ణ శక్తితో నీ దేవుని యెహోవాను ప్రేమింపాలని చెప్పబడిన మాటను గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అంటాం. దేవుడు ఆజ్ఞాపించినటువంటి 10 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవే. అయితే 10 ఆజ్ఞల్లో ఇంకా ఏది ప్రాముఖ్యమైంది అని చెప్పినప్పుడు ఇదిగో ఇది గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అంటాం. సువార్త భాగంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని తప్పు పట్టాలని శోధిస్తూ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 37వ వచనంలో ప్రభు అంటారు, అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. అలాగే ఇది ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపాలి, ఇది 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలకు ఆధారం అని చెప్పాడు. మనుషులు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు సహజంగా హృదయాంతరంగాన్ని మనం గుర్తించలేం గనక వారు ఆరాధించే క్రమాన్ని, విధానాన్ని మనం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో మనము చక్కగా ఆరాధిస్తున్నారని మోసపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అసలు వీరికి ఆరాధనే తెలియదు అనుకోవచ్చు. కానీ హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు, ఎవరు నిజ ఆరాధికులు ఆయన గుర్తించగలుగుతాడు. ఎందుకంటే ఆయనను ఆరాధించడం ప్రాముఖ్యమే, కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు చెప్పారు. యెషయా గ్రంథంలో మరి పెదవులు నన్ను ఆరాధిస్తూనే వారి హృదయములు దూరంగా ఉన్నాయని ఒక హెచ్చరిక చేశాడు. అయితే రాజులు 2వ గ్రంథంలో మనకు ఒక రాజు కనబడతాడు. 22వ అధ్యాయంలో యోషియా. ఈ రాజు గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం చూడండి. 19వ వచనంలో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదముల అగుదురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. అలాగే 23వ అధ్యాయము 25వ వాక్యం. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు. అతని తర్వాతైనను అతని వంటి వాడు ఒకడునూ లేడు. అలాగే రాజులు గ్రంథం 2వ గ్రంథం 18వ అధ్యాయంలో మనకు హిజ్కియా రాజు కనపడతాడు. ఈ రాజు గురించి కూడా ఒక మాట రాయబడింది, అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లో, అతని పూర్వీకులైన రాజుల్లో అతనితో సమానమైన వాడు ఒకడు లేడు. యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో, మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గైకొనుటలో హిజ్కియా రాజును మించిన వాడు లేడు అని గ్రంథస్థం చేయబడుతుంది. ఇలాగా వేళ్ల మీద లెక్క పెట్టేట్టుగా దావీదులాగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని అనుసరించిన వారు కొందరే. ఈ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 4 నుంచి ఈ 9 వచనాలుగా మనం గమనిస్తున్నప్పుడు మొదట ఇది నీ హృదయంలో భద్రంగా ఉండాలి. ఎవరికైతే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడో మొదట వారి హృదయంలో ఈ ఆజ్ఞలు, ఈ వాక్యము భద్రంగా ఉంచబడాలి. ఎందుకంటే వారు నేర్చుకోకుండా, వారు పాటించకుండా ఇతరులకు బోధించలేరు కదా. ఇలాగ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయనను సేవిస్తూ, అనుసరిస్తూ ఆ తదుపరి ఏం చేయాలంట, నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. ఇక ఆ రోజుల్లో ఈ సండే స్కూల్ మినిస్ట్రీ లేదు కనుక బాధ్యత అంతా తల్లిదండ్రులదే. ఎంత చక్కగా ఆజ్ఞాపిస్తున్నాడు, మీ పిల్లలకి, మీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. ఇంట కూర్చున్నప్పుడు మాట్లాడాలంట, త్రోవలో నడుస్తున్నప్పుడు మాట్లాడాలట, వాళ్ళు పడుకుంటున్నప్పుడు దేవుని యొక్క ఈ ఆజ్ఞల గురించి, వాక్యం గురించి బోధ చేయాలట,
వారు మేలుకు ఉన్నప్పుడు కూడా, అంటే ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో పిల్లలతో దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి మాట్లాడుతూ ఉండాలి. అవి వారికి అభ్యాసం కలుగునట్లుగా, అవి కంటికి బాసికంలాగా ఉండాలట, చేతికి నడుకట్టులాగా ఉండాలట, అది ఇంటి గుమ్మం మీద కనబడుతుండాలట, పట్టణపు గౌనుల మీద కూడా వాటిని రాయాలట. ఈరోజు చాలా సింపుల్గా పిల్లల్ని తీసుకెళ్ళి, అది కూడా ఇంకా అల్లరి భరించలేము అన్నట్టుగా తీసుకెళ్ళి ఆ సండే స్కూల్లో కూర్చోబెట్టి వెళ్ళిపోతారా? తప్పని చెప్పట్లేదు, చాలా మంచి పరిచర్యే. అయితే అది కాకుండా తల్లిదండ్రులు ఈ లేఖన ప్రకారం వారి ఇళ్లలో పిల్లలతో దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నారా? వాక్యమును అభ్యసింపచేసేటువంటి బాధ్యత మా మీద ఉన్నది వాళ్ళు గుర్తిస్తున్నారా? ఎంతసేపు ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎందుకు మార్కులు తగ్గాయి, హోంవర్క్ చేసావా లేదా, క్లాస్లో ఏ ర్యాంక్ వస్తున్నావు, ఇదే గొడవ తప్ప పరిశుద్ధ లేఖనాల పట్ల వారికి ఉన్నటువంటి ఆ ఆలోచన ఎంత, జ్ఞానం ఎంత, ఆ దిశగా ఆలోచించి నడిపించే తల్లిదండ్రులు చాలా తక్కువ అని చెప్పాలి. కీర్తన 78వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చూద్దాం బైబిల్ తెరిచి. నా జనులారా, నా బోధకు చెవియొగ్గిడి, నా నోటి మాటలకు చెవియొగ్గిడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలము గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము నేర్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు, మూర్ఖతయు తిరుగుబాటును గల తమ తరము పోలియుండకయు, వారు ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. మా పితరులు మాకు బోధ చేశారు, మేము నేర్పించబడ్డాం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, స్తోత్రార్హ క్రియలను మేము విని సంతోషించి ఆయనను ఆరాధిస్తున్నాం. అది మా పిల్లలకు మేము నేర్పిస్తున్నాం. మా పిల్లలు వారి పుట్టబోయేటువంటి పిల్లలకు వాటిని నేర్పిస్తారు. ఎందుకంటే ఇదిగో యథార్థతను విడిచిపెట్టి మూర్ఖతను అనుసరించి ఆయన ఆజ్ఞలను తిరస్కరించి దైవోగ్రతకు వారు లోను కాకుండా, మా పితరులలో కొందరు తొలగిపోయినట్టుగా వాళ్ళు తొలగిపోకుండా మేము ఆయన ఆజ్ఞలను వారికి నేర్పిస్తూ ఉంటున్నారు. మరికొందరు తల్లిదండ్రులు అయితే వారు వాక్యానుసారంగా ఏ ప్రయత్నం చేయకుండా ఆ పిల్లల మీద ఊరికే చిరాకు పడుతుంటారు. తిట్టడం, కొట్టడం తప్ప మరొకటి తెలియదు తల్లిదండ్రులకు. ఎఫెసీయులతో పౌలు మాట్లాడుతూ 6వ అధ్యాయంలో ఏమన్నాడు? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. అస్తమానం ఆ పిల్లల మీద సనుగుతూ, గొనుగుతూ, తిడుతూ, కొడుతూ అలా నేర్పించలేము. ప్రభువు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచాలి. ఏ తల్లి అయితే గోరుముద్దలు తినిపిస్తున్నప్పటి నుంచి దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ, బైబిల్ కథలు వివరిస్తూ, ప్రేమతో దైవికమైన భయాన్ని నేర్పిస్తుందో వారు ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెరుగుతారు. ఇలాంటి విషయం కదా పౌలు తిమోతిలో గుర్తుపట్టాడు. తిమోతితో మాట్లాడుతూ 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు కదా, ఇదిగో బాల్యము నుండి నీవు పరిశుద్ధ లేఖనములను ఎరుగుదువు గనుక అంటున్నాడు. రక్షణార్థమైనటువంటి జ్ఞానం అతనిలో ఉంది. అంత మాత్రం కాకుండా విశ్వాసం గురించి కూడా మాట్లాడుతూ 1వ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు కదా, 5వ వచనంలో నిష్కాపటమైనటువంటి విశ్వాసము అని రాస్తాడు. ఇది ఎలా సాధ్యము? లేఖనం. అందుకే సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం అంటుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దలమైన మనము పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ దేవుణ్ణి సేవించాలి, ప్రేమించాలి. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, ఆయన వాక్యమును మన హృదయంలో మొదట భద్రపరచుకోవాలి. రెండవది, మన పిల్లలకు, పిల్లలకు వాటిని నేర్పించాలి. తన ఇంటి వారికి దేవుని యొక్క నీతి న్యాయములను నేర్పిస్తాడని దేవుడు ముందుగా అబ్రహాము నమ్మాడు కనుక అబ్రహామును దీవించాడు. దైవ కృప మీ అందరికీ తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ.